హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. సో మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇంకా పని అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, యాక్చువల్ సినిమా అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1 ఏంటి, రౌండ్ 2 ఏంటి, రౌండ్ 3 ఏంటి, రౌండ్ 4 ఏంటి, మనం ఆల్ ఇండియా కోడ్ నుంచి స్టేట్కి ఎట్లా రావాలి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీరు తెలుసుకోవాలి. సో దానికోసం ఛానల్ని ఫాలో చేయండి, నో ప్రాబ్లం. ఎవరైనా సరే వీటన్నింటిని తెలుసుకోలేకపోతున్నామో మమ్మల్ని పర్సనల్గా గైడ్ చేయండి సార్ అంటే 7893947288 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. ఆ విజన్ అప్డేట్ వెబ్సైట్ అనేది వన్స్ మీకు మెరిట్ లిస్ట్ వస్తే మీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు ఎంత పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ చాలు అనుకుంటే 290 అనేది మీరు పే చేయొచ్చు, ఓకేనా. సో యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటని మాట్లాడుకుందాం. సో యూట్యూబ్లో చాలామంది ఉండట్లేదు, దానికోసం మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను నేను. సో చాలామంది యూట్యూబ్లో లేట్గా ఉన్నాము అని అనే వాళ్ళకి మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ అక్కడ మీకు ఫాస్ట్గా క్విక్గా అప్డేట్స్ వస్తాయి. లాంగ్ లెంత్ వీడియోస్ కన్నా సో అందరూ కూడా షార్ట్ వీడియోస్కి బాగా అలవాటు పడిపోయారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఈ అప్డేట్ ఏంటి అని అంటే ఫీజులకు సంబంధించి, ఓకేనా. సో ఫీజులకు సంబంధించి యాక్చువల్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూడండి, 6 months బ్యాకే ఈ వీడియో చేశాను నేను, ఓకేనా. సో ఎఫ్ఆర్సీ కమిటీ కూర్చున్నప్పుడు సో ఆ ఫీజులు పెరుగుతాయని, హైక్ అవుతాయని అన్నప్పుడు, అండ్ రీసెంట్గా నేను ఒక 1 week నుంచి చాలామంది పేరెంట్స్ సార్ ఇక్కడ 3 lakhs అవుతుందట ఏ కేటగిరీ ఫీజు, 12 నుంచి 14 lakhs అవుతుందట బీ క్యాట్ ఫీజు, 28 lakhs వరకు సి క్యాట్ ఫీజు అవుతుందట. అండ్ కొన్ని కాలేజీలు అయితే సీట్లు పెరుగుతాయి మా దగ్గర తీసుకోండి అని కొన్ని కాలేజీలు, ఇవన్నీ నేను విన్నాను అనమాట. సో అవి విన్నప్పుడు నేను 6 months బ్యాక్ ఏదైతే చెప్పానో ఆ 6 months బ్యాక్ వీడియోలోనే ఉంటుంది, వెళ్ళి చూడండి. అందులో చెప్పాను ఒకవేళ బీ క్యాట్ సి క్యాట్ పెరగవచ్చు కానీ ఏ క్యాట్ పెంచే ధైర్యం గవర్నమెంట్ చేయదు. ఒకవేళ ఏ క్యాట్ కనుక పెంచే ధైర్యం గవర్నమెంట్ చేస్తే దీంట్లో సో 70 to 80% ఆఫ్ ద క్యాండిడేట్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఆ పెరిగిన ఫీజు కూడా గవర్నమెంటే కట్టాల్సి వస్తుంది. సో బిఎన్సి పెంచుతారేమో కానీ ఏ క్యాట్ పెరిగే పరిస్థితి ఉండదు. 3 lakhs అవ్వదు, మీరు టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ ముందే నేను వీడియో చేసి పెట్టాను. సో ఇప్పుడు కూడా అసలు ఏం పెరగలేదు. చాలామంది పేరెంట్స్ డౌట్ పడ్డారు. సో అందరికీ కూడా సో ఒక బ్లాక్ పీరియడ్ ఉంటుంది, ఆ బ్లాక్ పీరియడ్లో ఈ ఫీజెస్ ఎప్పటి నుంచో క్యారీ చేస్తున్నారు. అదే ఫీజుని మళ్ళీ డిసైడ్ చేస్తూ ఎఫ్ఆర్సి ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ డెసిషన్ తీసుకుంది, ఓకేనా. నెక్స్ట్ 3 years వరకు మళ్ళీ తెలంగాణలో ఫీజులు పెరిగే ఛాన్సెస్ లేవు. ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఫర్ యూజీ కోర్సెస్ ఫర్ ద బ్లాక్ పీరియడ్ 2026-2029 తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ అండ్ ఆర్మ్డ్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్ పర్ జియో నెంబర్ 98, ఓకే, డేటెడ్ 18/2026, ఓకేనా. సో ఈ జియో ప్రకారం 2026-2029 అంటే ఈ ఫీజెస్ 2026, 2027, 27, 28, 29 అండ్ నెక్స్ట్ 3 batches వరకు కూడా ప్రీవియస్ ఇయర్ జియో ప్రకారం ఏవైతే ఫీజులు ఉన్నాయో ఆ ఫీజులే ఉంటాయని డిసైడ్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో వీటిలో కొన్ని కాలేజీలు మెన్షన్ చేయలేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోవా కాలేజ్ కానీ, ఇప్పుడు వచ్చిన రాజరాజేశ్వరి కాలేజ్ కానీ, ఫాదర్ కొలంబో కాలేజ్ కానీ, ప్రతిమా రిలీఫ్కి సంబంధించిన కాలేజ్ కానీ మెన్షన్ చేయలేదు. మరి సార్ ఈ ఫీజులకు సంబంధించి ఈ కాలేజ్కి ఫీజు ఏముంటుందంటే లీస్ట్ ఫీజు 11.55 lakhs ఉంది కదా బీ కేటగిరీ, ఆ ఫీజు ఉంటుంది. ఏ క్యాట్లో 60,000 ఫీజు ఉంటుంది. అండ్ సి క్యాట్ వచ్చేసరికి దీనికి డబుల్ ఫీజు ఉంటుంది. సో ఫీజులు అనేవి ఇంక్రీజ్ అవ్వలేదు, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోండి, మన మెడికల్ కాలేజీలలో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి, ఓకేనా, ఏ కేటగిరీలో ఉంటాయి. ఇవి 60,000 ఫీజు. ఇవి ఎంతకన్నా తక్కువ తెలుసా, ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఫ్రీ సీట్లు ఉంటాయి సరా, వాటికన్నా కూడా ఫీజు తక్కువ, ఓకేనా. మీరు వేరే ఏ రాష్ట్రాల్లోకి వెళ్ళినా ఈ ఫీజు హైలో ఉంటాయి. సో కానీ తెలంగాణలో మాత్రం ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి సో న్యాయం చేస్తూనే ఈ ఫీజెస్ ఉన్నాయి. సో కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి తీసుకోకపోతే ఈ 60,000 ఫీజులో చదువుకోవచ్చు, ఎంబీబీఎస్ని మనం కంప్లీట్ చేయవచ్చు. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ గవర్నమెంట్ ఇప్పుడు రిలీజ్ చేయట్లే, కానీ రిలీజ్ చేస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది, ఓకేనా. సో ఆ ఫీజెస్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఈ ఫీజెస్ అనేవి మనకు 2023లో తీసుకొచ్చారు, జియో నెంబర్ 106, ఓకేనా. సో జియో నెంబర్ 106 ప్రకారం
మనకు అన్ని కాలేజీలో ఏ కేటగిరీకి సంబంధించి అన్ని కాలేజీలు కూడా 60,000 ఫీజు. అండ్ టాప్ కాలేజ్ వచ్చేసరికి అపోలో మెడికల్ కాలేజ్ 13 lakhs ఫీజు. అండ్ అయాన్ లాంటి వాటి కాలేజ్లో 12 lakhs ఫీజు. దాంతోపాటు మనకు డెక్కన్లో కూడా 12.5 lakhs ఫీజు. అండ్ ఇక్కడ కామినేనిలో 13 lakhs. మన ఇక్కడ 4 రకాల ఫీజులు ఉంటాయండి తెలంగాణలో. సో 11.55, 12 lakhs, 12.5, 13 lakhs. ఓకేనా. సో ఈ 4 రకాల ఫీజులు ఉంటాయి. సో ఈ 4 రకాల ఫీజులకు సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది సో మీరు ఏ క్యాట్ కోసం చూస్తున్నారా, బీ క్యాట్ కోసం చూస్తున్నారా, అండ్ సి క్యాట్ కోసం చూస్తున్నారా? మరి సి క్యాట్ అయినా, బీ క్యాట్ అయినా, అండ్ ఏ క్యాట్ అయినా సో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది గుడ్ న్యూస్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 3 yearsలో ఎప్పుడైనా కూడా బీ క్యాట్ కానీ సి క్యాట్ కానీ జాయిన్ అవ్వచ్చు. దీని తర్వాత మళ్ళీ బ్లాక్ పీరియడ్ వస్తే ఫీఎస్ ఎలా ఉంటాయి అనేది మనం ముందే చెప్పలేము. సో ఇది ఒక గుడ్ న్యూస్. 12 లక్షలు కూడా అవుతుందేమో అని రూమర్ క్రియేట్ చేశారు తెలంగాణలో. సో ఇది ఏ క్యాట్ ఫీజే. ఏ క్యాట్ ఫీజు అంత ఫీజు అయిందనుకోండి, సో గవర్నమెంట్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరు ఊరుకోరు అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరికీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మనకి ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ అక్కడ కూడా ఫిక్స్ అవ్వలేదు. ప్రీవియస్ ఉన్న ఫీజ్ స్ట్రక్చర్ దాని మీద 10% అడిషనల్ అన్నారు, కానీ ఆ 10% అడిషనల్ సంబంధించిన అఫీషియల్ జియో కూడా ఇక్కడ ఇవ్వలేదు. అదేమైనా ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు ఏ క్యాట్లో సీట్ వస్తే ఎంత కట్టాలి, బీ క్యాట్లో వస్తే ఎంత కట్టాలి, సి క్యాట్లో ఎంత సీట్ ఎంత కట్టాలి అనేది కంప్లీట్ వీడియో చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.